ఇరాన్కు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన డెడ్ లైన్ దగ్గర పడింది. ప్రపంచమంతా ఊపిరి బిగబట్టి చూస్తోంది. రాబోయే 12 నుంచి 24 గంటలు చాలా కీలకంగా మారాయి. ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ యుద్ధంలో ఏం జరిగే అవకాశం ఉంది? ప్రధానంగా 5 ఆప్షన్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. అవేంటో తెలుసుకుందాం. ఆప్షన్ 1, డెడ్ లైన్ ముగిసిన వెంటనే ఇరాన్పై అమెరికా దాడి చేస్తుంది. దీంతో ఇరాన్ ప్రతీకార దాడులకు దిగుతుంది. అప్పుడు యుద్ధం ఇరాన్కు మాత్రమే కాదు, గల్ఫ్ దేశాలకు పెను ముప్పుగా మారుతుంది. సౌదీ, దుబాయ్, ఖతార్, బహ్రెయిన్ వంటి దేశాల్లో ఆయిల్ ప్రొడక్షన్కి తీవ్ర ఆటంకం ఏర్పడుతుంది. మొత్తం సప్లై చైన్కే బ్రేక్ పడే ఛాన్స్ ఉంటుంది. ప్రపంచం మొత్తం సంక్షోభంలో పడిపోతుంది. షేర్ మార్కెట్ కుప్పకూలిపోతుంది. ఆయిల్ ధరలు మరింత పెరిగిపోతాయి. గోల్డ్ రేట్ ఆకాశాన్నంటే ఛాన్స్ ఉంది. ఆప్షన్ 2, డెడ్ లైన్ను అమెరికా మరికొంతకాలం పొడిగించే అవకాశం ఉంది. ఇదే జరిగితే 2 వర్గాల మధ్య దాడులు తగ్గుతాయి. స్టాక్ మార్కెట్లు స్టేబుల్గా ఉంటాయి. కొద్దిగా లాభాల వైపు కూడా వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది. అయితే డెడ్ లైన్ పొడిగింపు అనేది ఒక యుద్ధ తంత్రంగానే ఉంటుంది తప్ప శాశ్వత పరిష్కారం మాత్రం కాదు. ఆప్షన్ 3, అమెరికా, ఇరాన్ చర్చలు జరపడం మరో ఆప్షన్. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా టెన్షన్ కాస్త తగ్గుతుంది. శాంతి దిశగా అడుగులు పడతాయి. మరోవైపు మార్కెట్లు కూడా ఊపందుకుంటాయి. ఆయిల్ ధరలు సైతం తగ్గుతాయి. కానీ ఇరు వర్గాల మధ్య చర్చలు అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో జరిగే ఛాన్స్ తక్కువగానే కనిపిస్తుంది. ఇక ఆప్షన్ 4, చిన్న దాడి చేసి సైలెంట్ అయిపోవటం. ఇరాన్, అమెరికా పరస్పరం చిన్న చిన్న దాడులు మాత్రమే చేసుకోవటం అనేది మరో ఆప్షన్ కావచ్చు. తమ దేశాల ప్రతిష్టను కాపాడుకునే ప్రయత్నం ఇది. యుద్ధం స్థాయిలో కాకుండా తమ బలాన్ని చూపించుకోవడం కోసమే ఈ దాడులు జరుగుతాయి. ఇదే జరిగితే మిడిల్ ఈస్ట్లో సిచ్యువేషన్ కంట్రోల్లోనే ఉంటుంది. ఇలాంటి టైంలో మార్కెట్లు పడిపోయినా మళ్ళీ రికవరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఆప్షన్ 5, పొరపాటున ఇరాన్లోని అణుస్థావరాలపై దాడులు జరిగినా లేక అమెరికా అణుబాంబు ప్రయోగించిన పరిస్థితిని ఊహించడమే కష్టమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా పెద్ద గందరగోళమే జరుగుతుంది. దీనివల్ల మార్కెట్లు కుప్పకూలిపోతాయి. అప్పుడు యుద్ధంలోకి దిగిన దేశాలు, చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ మాత్రమే కాదు, ప్రపంచంలోని అన్ని దేశాలు తీవ్రంగా నష్టపోతాయి. ఈ 5 ఆప్షన్లలో డొనాల్డ్ ట్రంప్ దేన్ని సెలెక్ట్ చేసుకుంటాడనేది ఇప్పుడు ప్రపంచం భవిష్యత్తుని నిర్ణయించబోతోంది.